పాపం అంటే ఏంటని నేరుగా ఒకరిని లేచి అడిగితే నేను అడుగుతున్నాను, చెప్పగలరా? మిమ్మల్ని అడుగుతున్నాను. బైబిల్ ఏమందంటే మానవులు పాపాత్ములు అని డిక్లేర్ చేసింది. బైబిల్ డెలిబరేట్గా ఏమందంటే మానవులు పాపాత్ములని కన్ఫర్మ్ చేసింది. బైబిల్ ఏమందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన పాపాత్ములే అంతే. ఒకటి కాదు, రెండు కాదు, పలుమార్లు పాపాను గుర్చిన ప్రస్తావన బైబిల్లో జరిగింది. నేరుగా అడుగుతున్నాను, పాపం అంటే ఎవరు అన్నారు ఆజ్ఞాతిక్రమమే పాపం అని. నేను అడుగుతున్నాను తిరిగేసి, ఆజ్ఞాతిక్రమమే పాపం అని 2 రెళ్ళు 4 అని లెక్క బాగానే చెబుతున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బాగానే చెప్తున్నారు. నేను రివర్స్ అడుగుతున్నాను, చెప్పండి, ఆ ఆజ్ఞని అతిక్రమిస్తున్న ఆ పాపం అంటే ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెబుతున్నారుగా, అసలు ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాలి? ఆజ్ఞను అతిక్రమించాలన్న పాపం ఏంటి? పాపం అనగానే అడుగుతున్నాను, పాపం అనగానే మనకు తెలిసిన అర్థాలు ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమన్నా దాఖలాలు ఉన్నవా? దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఏమన్నా పోలికలు ఉన్నవంటే బైబిల్ దీన్ని అర్థం చేసే ప్రయత్నం చేసింది. ఏమైనా మాట్లాడింది, ఏమని సెలవిచ్చింది? ఒక్కసారి ఆదికాండం తీయండి మీ దగ్గర. మొట్టమొదటి దీని ప్రస్తావన అంటే ఈ పదం యొక్క ప్రస్తావన ఎక్కడ జరిగిందో ఆదికాండము తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం నుండి. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం నుండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏమంటున్నాడండి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. అడుగుతున్నాను, బైబిల్లో మొట్టమొదటిసారి పాపం అనే పదం ఏ అధ్యాయంలో ఏ వచనాల్లో వాడబడిందంటే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలోనే మొట్టమొదటిసారి పాపం అనే పదం వాడబడింది. ఆ పాపానికి వాడుతున్న పదాన్ని పోలికిస్తున్నాడు చూడండి, మనం అర్థం చేసుకోవడానికి. ఏమని పోలికిస్తున్నాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచుంటుంది. వాకిట పొంచుండేదాన్ని ఏమంటారు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, వాకిట పొంచుండేదాన్ని ఏమంటారు? మీకు అర్థం కావాలంటే మీ సైడు ఎక్కువగా కొంచెం ఈ మృగాల దాళ్ళు ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అడవి ప్రాంతం కొంచెం దగ్గరగా ఉంది కనుక. వాకిట పాపం పొంచిందనగానే ఒక గదిలో ఒక మనిషి ఉన్న తర్వాత ఆ గది బయట రెడీగా ఒక సింహమో, ఒక పులో, లేకపోతే ఒక అడవి దున్నో ఏదో ఒకటి రెడీగా ఉందనుకోని, ఒక మృగం అంటే దాన్ని పోల్చలేం. ఒకటి రెడీగా ఉంటే దాన్ని ఏమంటారంటే అది మింగేయడానికి రెడీగా ఉన్న ఒక మృగం అంటాం, లేదా ఒక ప్రమాదం అంటాం. అంటే బైబిల్ పాపాన్ని ఏమని పోలుస్తుందంటే ఒక మృగంలాగా. బైబిల్ పాపాన్ని ఎలా పోలుస్తుందంటే ఒక భూతంలాగా. బైబిల్ పాపాన్ని ఎలా పోలుస్తుందంటే అదొక తెలియని రాక్షసిలా పోలుస్తుంది. పాపానికి ఇస్తున్న వివరణ బైబిల్ ఇది. పాపం అంటే ఏంటని బైబిల్ అడిగితే ఆజ్ఞాతిక్రమమే పాపం అని సింపుల్గా చెప్పకండి. బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ మరోలా కూడా చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని సరిపెట్టలేదు. బైబిల్ ఇంకేం చెప్తుంది? అది ఒక మృగం లాంటిది, అది మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే బయట ఒక వ్యక్తి వస్తే ఎలా మింగేద్దామని మృగం ఎలా చూస్తాదో, ఒక భూతం ఎలాగైతే, రాక్షసి ఎలాగైతే మనుషుల్ని హతం చేయాలని సాతానుగాడు ఎలాగైతే ఎత్తేస్తాడో, అలాంటి పోలిక దేనికి ఇచ్చాడంటే పాపానికి ఇచ్చాడు. పోలికలు ఎందుకు ఇస్తారంటే ఒక అర్థం కాని విషయం ఉందనుకోండి, బాగా వినాలి, ఒక అర్థం కాని సంగతి ఉందనుకోండి, అర్థమయ్యేలా పోల్చి మాట్లాడేదాన్నే పోలిక అంటారు. మళ్ళీ అర్థమవుతున్నాయా? అంటే మనకు అర్థం కాదు ఒక సంగతి, అది అర్థం చేసుకోవాలంటే ఎలా పోలుస్తారు? ఏదో ఒక పోలికిస్తారు. ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఆ అంటే అర్థమవుతాడు, ఆ అన్న అర్థమవుతుంది వాడికి, ఈ అన్న అర్థమవుతుంది, ఈ అన్న అర్థమవుతుంది వాడికి ఒక పోలికిస్తారు. ఏమన్నా పోలికిస్తారంటే, రే వీడికి ఆ అనేది అర్థం కావాలి అంటే ఆ పక్కన అమ్మ బొమ్మ వేస్తారు,
అమ్మ బొమ్మ చూసినట్టు నీడికి ఆ అర్థం అవ్వాలంటే ఒక అర్థం కాని అక్షరాన్ని అర్థం చేసుకోవడానికి పక్కన అమ్మ బొమ్మ ఎలా గీసారో, ఒక అర్థం కాని ఈని అర్థం చేసుకోవడానికి ఇల్లు ఎలా పెట్టారో, ఒక అర్థం కాని ఒక అక్షరాన్ని నేర్చుకోవడానికి పక్కన ఇమేజ్లు ఎలా పెడుతున్నారో, పాపం అంటే అర్థం కాని మనకి పోలికలు ఇస్తున్నాడు. ఆ పోలిక ఏమని రాస్తున్నాడు తెలుసా? ఆ పోలికని ఎలా రాస్తున్నాడు? అది ఒక మృగం లాంటిది అన్నాడు. అదొక భారం కలిగినది. ఇంకా ఎలా రాస్తున్నాడు? ఇంకా పాపాన్ని గురించి ఎక్స్ప్రెషన్ ఏమని ఇచ్చాడు? దీన్ని పోలిక అంటారు. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నాను. మెటాపోర్స్ అంటారు దాన్ని. అంటే పోలిక, అంటే ఒక పోలిక, ఒక అర్థం కాని సంగతిని అర్థమయ్యేలా చెప్పడం. ఒకవేళ చదువు లేని వాళ్ళు ఉంటే మీకు ఒక సామెత చెప్తాను వినండి. మా ఉప్పు తిని మాకే ద్రోహం చేసినాడు. ఉప్పు తిని ద్రోహం చేస్తారా? లిటరల్గా మాట్లాడుకుంటే ఉప్పు తింటారా? ఆడికి ఇప్పుడు ఉప్పు తిని మాకు ద్రోహం చేయడం, అదే దాని అర్థం. దాన్ని ఏమంటారంటే మెటాఫోర్స్ అంటారంటే ఒక అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం. అంటే వీడు మా దగ్గర తిన్నాడు, వీడు మాకే ఎన్నుపోటు పొడిచాడని అర్థం వచ్చే సామెత అది. నా మాటలు అర్థమవుతులేదు. ఈ సామెత మీకు అర్థం కావాలంటే ఉప్పు తిని అంటే మనకు అర్థమవుతుందంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేశాడంటే వీడు మా దగ్గర ఉండి వీడు మమ్మల్ని మోసం చేసిన ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. అంటే అర్థం చేసుకునే మాట అంటారు. బైబిల్ కూడా అలాంటి పోలికలు ఇచ్చింది. పాపం అంటే మనకు అర్థం కాదు. పాపం అనగానే ఏంటి? పాపం అనగానే పాపం అని కాదు. పాపం అనగానే అది ఒక మృగం లాంటిది. ఇంకా ఎలా పోలుస్తున్నాడు? రకరకాల పోలికలు ఇచ్చాడు దీనికి. ఇంకేమి ఇచ్చాడు చూడండి. లేవియాకాండం ఇంకా బాగా అర్థం కాదు, క్షమించండి. అదే 4వ అధ్యాయం 13వ వచనం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. బాగా వినండి. దీనికి మూల పదాలు ఏమన్నా తెలుసా? నా పాపము నేను భరించలేనిది అన్నది. ఇందాకేమనుంది? పాపం అంటే వాకిట పొంచున్న మృగంలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాపం అంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? మోయలేనిది, అంటే ఒక బరువు లాంటిది. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఒక్కొక్క దిక్కున ఒక పోలికిస్తున్నాడు. అక్కడేమంటున్నాడంటే అది మృగంలా ఉందా, భూతంలా ఉందా, మొత్తం మీద అది ప్రమాదం ఉందని ఒక చోట చెప్తున్నాడు. మరో చోట ఏం చెప్తున్నాడంటే అది మానవుడు మోయలేనంత బరువైనది అంటున్నాడు. ఇంకా ఏం పోలికిచ్చాడు? లేవియాకాండం చూడండి. లేవియాకాండం 16వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నాను వినండి. నేను మళ్ళీ చెప్తాను. ఒక అరగంట మీకు ఏం అర్థమవుతుంది ముందు చెప్తున్నాను. ఒక అరగంట మీకు ఏం అర్థమవుతుందో అరగంట తర్వాత అన్నీ అర్థమవుతాయి. అప్పుడు వరకు అర్థం అవ్వట్లేదని మొఖాలు గోళ్ళ కట్టి చూడకండి. మీకు అర్థమైన అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు పెట్టండి మొఖాలు, బండి ముందుకు వెళ్తుంది. మీకు అర్థమైన అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టే చూడండి. ఎందుకంటే ఒక అరగంట మీకు ఏం అర్థం కాదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను చివరికి వెళ్ళేసరి మీకు అర్థం అవుద్ది. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం 20వ వచనం నుండి. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం 20వ వచనం నుండి. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములు అన్నియు దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత దాని అరణ్యములోనికి పంపవలను. ఏమర్థమైంది? ఏం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. వినండి ఏం రాస్తున్నాడు అంటే పాత నిబంధనలో బాగా వినాలి. పాత నిబంధనలో దేవుని మందిరం మనకు ఒక గుడారం ఉండదు, ఒక పెద్ద గుడారం. ఈ కళ్యాణ మండపం ఎలాగైతే ఉందో అలాగే ఒక పెద్ద గుడారం ఉండేది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక భయంకరమైన పాపం అనే సబ్జెక్ట్ మనం వింటున్నాం, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో ఒక గుడారం ఉండేది.
ఆ గుడారానికి 2 భాగాలు ఉండేవి. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆ గుమ్మం ఉందో ఆ గుమ్మానికి సగం భాగాన్ని ఏమంటారంటే, ఆ గుమ్మం నుండి సగం భాగాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలము అంటారు. అక్కడి నుంచి లోపలికి దాటి వచ్చే దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు. బాగా వినాలి. ఇప్పుడు యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా ఈ యాజకుడు బయట నిలబడతాడు. ముందు ఎక్కడ? ఆ గుమ్మం బయట ఉంది చూసారా, ఆ గుమ్మం బయట నిలబడతాడు. ఎప్పుడైతే ఆ గుమ్మం బయట నిలబడతాడో ఆ బయట నిలబడేవాడి దగ్గర మీరు చదవండి పాత నిబంధన, ఒక బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది? ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు క్రొత్త నిబంధనకు వచ్చేసి కనుక మీరు ఎంత దగ్గరకు వచ్చి కూర్చున్నారు, కానీ నేను ఎక్కడ ఏదికి ఎక్కి నిలబడి చెప్తున్నాను, కానీ పాత నిబంధనలు ఎంత సీన్ లేదు. ఎవడ పడితే వాడు దేవుని సన్నిధిలోకి రావడానికి రైట్స్ లేవు. ఎవడైనా ఎక్కడ నిలబడాలంటే నువ్వైనా నేనైనా ఎక్కడ నిలబడాలంటే ఈ మందిరానికి ఆవరణం ఉంటుంది. ఆ ఆవరణం వెలుపల ఒక ఆవరణ వెలుపల ఒక భయంకరమైన బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద నిప్పులు రెడీగా ఉంటాయి, అక్కడ కట్టెలు రెడీగా ఉంటాయి. అక్కడికి మనుషులు వస్తారు. ఎందుకు వస్తారు? పాపం చేసిన వారు అందరూ అక్కడికి వస్తారు. ఆ గుమ్మం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడతారు. ఆ నిలబడిన వారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు వాళ్ళు. దేవుడు ఒక యాజకత్వం ఏర్పరిచాడు. ఆ యాజకత్వం ఏమని ఏర్పరిచాడంటే, మరి ఏం చేసావురా? నేను పలానా పాపం చేశానండి. నువ్వేం చేసావురా? పలానా పాపం చేశానండి. అయితే ఇప్పుడు ఈ పాపానికి పరిష్కారం ఏంటి చెప్పినా, నువ్వు సావాలరా అంద దేవుని శాస్త్రం. ఇందాక సహోదరుడు వివరిస్తూ పాత నిబంధనలు లేదా ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుని క్యారెక్టర్ కనబడుతుందని చదివాడుగా ఇందాక. దేవుడు ధర్మశాస్త్రం సత్యమైనది, న్యాయమైనది, నీతి కలిగినది, యథార్థమైనది. అంటే బైబిల్కి ఆ లక్షణాలు ఎలా వచ్చాయి? అవి దేవునికి ఉన్నాయి కనుక. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, 2x2 అని ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 2 రెళ్ళు 4 అని దీంట్లోకి ఎలా వస్తుంది? అలా వచ్చింది అనకూడదు. ఎవడ అడిగాడట, కరోనా ఎలా వచ్చిందిరా అని అడిగితే అన్నాడట వీడు, ఆ ఈదిలోకి వచ్చి ఈ వీధిలోంచి పోయింది అన్నాడట. ఈ వెంటనే క్వారంటైన్లో జాయిన్ చేసేలేండి. ఎలాగొచ్చిందిరా అని లక్షణాలు అడిగితే వీడేం చెప్తున్నాడు? అలాగొచ్చి ఎలా పోయింది అంటున్నాడు. అది కాదు అడుగుతున్నాను. 2 రెళ్ళు 4 అని దీంట్లోకి ఎలా వచ్చింది? ఎలా వస్తుందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళ లెక్కుంటే ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో, దీన్ని తయారు చేసిన మేకర్ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆ తయారు చేసిన వాళ్ళు ఉంది ముందు 2 రెళ్ళు 4 అని. ఆ లెక్క ఇందులోకి పెడితే వచ్చింది ఇందులోకి 2 రెళ్ళు 4 అని లెక్క. ఇప్పుడు బైబిల్లోకి నీతి, సత్యము, యథార్థత ఇలాంటి గుణగణాలు బైబిల్కి వచ్చాయంటే ఈ బైబిల్ రాయించిన వాడికి ఉంది ఆ క్యారెక్టర్. గుర్తుపెట్టుకో, దాన్నే దేవుని చట్టం అంటారు. ఈ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే పాపం చేసినోడు సావాలి. దేవుడి కఠినమైన నిర్ణయం అది. పాపం చేసినోడు ఖచ్చితంగా చావలసిందే. ఇలాంటి చావలసిన వాడికి ప్రభువా ఎలా ప్రభువా మా నేచర్ అలా ఉంది, మా స్వభావం అలా ఉంది, మా జనకుని దగ్గర నుంచి మాకు అది వచ్చింది, ఇది ఎలా ప్రభు అంటే నీ పాపానికి వాయిదా, నీ పాపానికి కాస్త రుసుము, నీ పాపానికి సౌలభ్యం ఒకటి ఇస్తున్నానరా. ఆ సౌలభ్యం ఏంటంటే నీకు బదులుగా మరొక జీవి బలి కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? నీకు బదులుగా మరొక జీవి బలి కావాలి. ఏ జీవి? నిర్దోషమైన మేక కానీ, నిర్దోషమైన గొర్రె కానీ, నిర్దోషమైన పావురాలు కానీ ఏదో ఒకటి నీకు వకాల్తా పుచ్చుకోవాలి. ప్రస్తుతానికి నీ మీదకి వస్తున్న కోపం, నీ మీదకి వస్తున్న ఉగ్రత, నీ పాపానికి వస్తున్న శిక్షకు నువ్వు ఎగిరిపోవాలి. కానీ దీనికి బదులుగా తాత్కాలికమైన ఉపశమనం నీకు కావాలి అంటే ఒక మేకను తే అన్నాడు. అలా ఈ మనుషులు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్లో ఒక మేకనో గొర్రెను పట్టుకుని వచ్చి ఆ బలిపీఠం దగ్గర నిలబడేవారు. యాజకుడు అహరోనో మోసేయో లేవీల్లో యాజకుడు ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత ఆ జంతువుని తీసుకుని వస్తారు. బలిపీఠం దగ్గర అహరోను ఏం చేస్తాడంటే ఆ పాపాత్ముడైన వాని చేతులు ఇతర చేతులు కలిపి ఆ జీవితాల మీద ఇలా పెడతారన్నమాట. ఏమని? నాకు బదులుగా
ఇది చనిపోతుంది, నా భారాన్ని ఇది భరిస్తుంది, నా దోషాలు, నా అతిక్రమాలు, నా పాపాలన్నిటికీ బదులుగా ఇది భరిస్తుందని ఆ మేక మీద మోపితే ఆ మేకను అక్కడి నుండి అరణ్యానికి స్వేచ్ఛగా వదిలేస్తారట. అక్కడ రాస్తున్నాడు చూడండి, మోపారంటే పాపాన్ని ఎలా పోస్తున్నాడంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. మోపారంటే అదొక బరువా? పాపాన్ని బరువుతోనే పోలుస్తున్నాడు, పాపాన్ని మృగంతోనే పోలుస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే అర్థం చేసుకోవడానికి దేవుడు వాడిన పదజాలాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, నిజానికి టెక్నికల్ ప్రాబ్లం ఉండవాలని మీకు చూపించట్లేదు, మాటల్లో చెప్తాను వినండి. పాపానికి ఒక ఆయన పోలికిస్తూ ఒక ఇమేజ్ చూపించాడు. ఎప్పుడైనా మీరు ఎవరైనా చూసారు లేదా కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో ఎవరైనా చూసారు లేదు నాకు తెలియదు కానీ, చూస్తే ఒక ఐడియా వస్తుంది, చూడకపోయినా ఒక ఐడియా తెచ్చుకోండి. ఏమని వచ్చిందంటే, ఓ చిన్న బిడ్డను అక్కడ నిలబెట్టాడండి ఒక ఆయన. ఆ చిన్న బిడ్డను అక్కడ నిలబెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఆ బిడ్డ నెత్తి మీద ఒక యాపిల్ పెట్టాడు. యాపిల్ తల మీద యాపిల్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి గురు చూశాడు. ఆ గురు చూసి బాణంతో ఇప్పుడు ఆ యాపిల్ని కొట్టాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? తల మీద ఒక యాపిల్ పెట్టాడు చిన్న బిడ్డకి, తన గర్భాన్ని పుట్టిన బిడ్డకే. ఇప్పుడు ఆ బిడ్డ తల మీద యాపిల్ పెట్టాడు. ఆ యాపిల్ పెట్టిన అవతల నుంచి ఒక మనుష్యుడు సరిగ్గా గురు చూసి బాణం వదలాలి. ఇప్పుడు ఈ బాణం సరిగ్గా యాపిల్ గుచ్చుకుంటే సరే, పొరపాటున గురి తెప్పితే, నా మాట అర్థమవుతలేదు, పొరపాటున గురి తెప్పితే యాపిల్ గుచ్చుకోవాల్సిన గురి, యాపిల్ గుచ్చుకోవాల్సిన బాణం సరాసరి ఎవరికి గుచ్చుకుంటుంది తెలుసా? ఆ పాపకు గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుంది కాదు, గుచ్చుకుంది. నీకు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, దేవుడు బాగా వినండి, ఏదైతే చెయ్యొద్దన్నాడో, ఏదైతే చూడొద్దన్నాడో, ఏదైతే తినొద్దన్నాడో వాంటెడ్గా కావాలని గురి తప్పడం కాదు, చెప్పండి, గురి తప్పించి అదే పండు తెంచారు. అన్నమాట అర్థమవుతున్నా? పాపం అంటారు దీన్ని. ఇంటెన్షనల్గా కావాలని తెలిసి ఇక్కడ గురి తెప్పితే ఆ ప్రాణం పోతాదని తెలిసి కూడా కావాలనే ఆ పండును కొట్టడం, కావాలనే ఆ పండును తెంచడం, కావాలనే ఆ పండుని వద్దన్నది చేయడం. అంటే ఆదాము కావాలని చెప్పి పొరపాటున గురి తప్పలేదు, కావాలనే తప్పించారు. ఆదాము దగ్గర నుంచి పాపానికి ప్రారంభం పడ్డది, రిబ్బన్ కటింగ్ జరిగింది. అది కావాలని ఇంటెన్షనల్గానే చేశారు. వాళ్ళు స్వనిర్ణయంతోనే చేశారు, తెలియక జరగలేదు, తెలిసి చేశారు. తెలిస్తే చేస్తే ఏమైంది? పాపానికి వచ్చిన జీతం ఏంటి చెప్పండి? మరణం. చాలామందికి మింగుడు పండు విషయం ఏంటి తెలుసా? అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. నువ్వు పోతావు, నేను పోతాను, అందరం పోతాను అడుగుతున్నాను, అందరం పోతాం. ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు పోవాలి చెప్పాలి? పాపానికి వచ్చిన జీతం చెప్పండి? మరణం. ఒక జాబు చేస్తే వచ్చే జీతంలా వస్తుందట. ఏంటి చెప్పండి? ఒక జాబు చేస్తే ఎలా అయితే ఒక జాబు చేస్తే జీతం ఎలా వస్తుందో, ఒక జాబు చేసిన తర్వాత నెలసరి జీతం ఎలా వస్తుందో, మనుషులందరికీ ఈ భూమి మీద ఎంత పరిగెట్టినా చివరికి వచ్చేది ఏంటి తెలుసా? మరణం వస్తుంది. అది ఇందిరా గాంధీకైనా వస్తుంది, సోనియా గాంధీకైనా వస్తుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకైనా వస్తుంది, మీ రేవంత్ రెడ్డికైనా వస్తుంది, ముందున్న కేసీఆర్కైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. దీంట్లో ఎవ్వరికి ఏ బడాయి లేదు, ప్రతి ఒక్కరిని మింగడానికి వస్తుంది. ఎందుకు వస్తుందంటే పాపం వల్ల వచ్చిన చెప్పండి జీతం. మొదటి మానవుడు తెచ్చిన తంట, మానవుడు తెచ్చిన భయంకరమైన విషయం. చాలామంది అడుగుతారు, అదేంటి మొదటి మానవుడు తెస్తే మాకు సంబంధం ఏంటి? మొదటి మానవుడు ఎవరో తెస్తే మాకేం సంబంధం అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతమంది కూర్చున్నారు కదండి మీరందరూ ఎంతమంది కూర్చున్నారు? మీ అందరికి ఇప్పుడు రిప్రజెంట్గా నేను నిలబడి మాట్లాడుతుంటే మీరందరూ వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు లేదా? ఇప్పుడు అందరు నేను ఏం చెప్తున్నాను వింటున్నారు, నేను ఏం మాట్లాడుతున్నాను వింటున్నారు, నేను ఏం చూపిస్తున్నాను వింటున్నారు, అన్నీ వింటున్నారు. ఇప్పుడు మీ మధ్యకి ఒక నీళ్ల బిందె నేను పట్టుకుని వచ్చి మధ్యకు వచ్చిన తర్వాత అలా నీళ్ల బిందె నేను పడేసాను అనుకోండి, నీళ్లు నా ఒక్కడి మీదే పడతాయి, ఇక్కడ ఉన్న చాలా మంది మీద పడతాయి. చెప్పాలి.
నా ఒక్కడి మీద పడవు మీ చుట్టూ. ఎందుకు చెప్పనా, మీరు నన్ను నమ్మి ఇక్కడున్నారు కనుక నా ఒక్కడి మీదే కాదు ఆ నీళ్లు పడేవి, చుట్టూ ఉన్నవందరి మీద పడతాయి. ఇది మీకు అర్థమైతే ఆదాము పాపం చేస్తే ఆదాము మీదే పడలేదు మరక, చెప్పాలి అందరి మీద పడ్డారు. చాలా మంది అనుకుంటారు ఆదాము చేసిన పాపానికి ఆదాము చనిపోవాలి, కానీ మేమెందుకు చనిపోతున్నామంటే బాగా వినాలి, మన తండ్రి లక్షణాలు మనకున్నాయి గనక డెలిబరేట్గా అందరికీ పాపము సంప్రాప్తమయ్యింది. చాలా మందికి తెలియదు ఏంటి తెలుసా, అలాగే ఎలా వచ్చేస్తుంది అంటే వస్తుంది అయ్యా, వస్తుంది. ఎలా వస్తుంది చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీ తాతకి బట్టతలు ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతకి షుగర్ ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతలకి జబ్బులుంటే నీకు వస్తున్నాయి లేదా? అరే బట్టతలే వస్తుంది, పొట్టే వస్తుంది, జబ్బులే వస్తున్నాయి, రోగాలే వస్తున్నాయి అన్నప్పుడు పాపం రాదని ఎలా అనుకుంటున్నావు? ఆదాముకు పుట్టాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పులిసిన ముద్ద ఆదామైతే ఆ ముద్ద నుండి ఎన్ని చిన్న ముద్దలు తీసినా చెప్పండి అన్ని పులిసిన ముద్దలే. మాట అర్థమైందా? ఆదాము చెడిపోయిన ముద్ద అయితే ఆ ముద్ద నుంచి ఎన్ని ముద్దలు తీసి ఎంతమంది పుట్టినా ఈ పుట్టిన వాళ్ళందరూ ఏ లక్షణాలు ధరించుకుంటారో తెలుసా? ఆదాము లక్షణాలే ఉంటాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. ఎందుకు? ఆ 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు చూసేవారు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఉన్నవాడు ఎవడ లక్షణమైన పెళ్లి కొడుకు వస్తే పిల్లని ఏడిపించేస్తాడని. ఈ 7 తరాల్లో ఉన్న ఈ పెద్దోళ్ళ లక్షణాలు ఎవరికైనా పిల్లకు వస్తే ఈ పిల్ల కాపురం చేయదని. అందుకు పూర్వీకుల లక్షణాలు వస్తాయేమని భయపడేవారు. ఇప్పటికే కొన్ని విషయాలు చెప్పినా, మేనరికాలు చేసుకుంటే పుట్టిన బిడ్డలు ఎఫెక్ట్ అవుతారు తెలుసా? ఇప్పటికీ అవయవాలు సరిగా లేకపోవడం, ముక్కు సరిగా లేకపోవడం, కన్ను సరిగ్గా లేకపోవడం, కాళ్ళు రాకపోవడం అంటే తల్లిదండ్రుల నుంచి కొన్ని సంప్రాప్తం అవుతాయంటే అవుతాయి. మీరు అనుకుంటారు లేదు లేదు మనుషుడిని సమాజమే పాడు చేసింది, మనుషుడు మంచోడు అంటే నేను అడుగుతున్నాను. మొట్టమొదటి మనుషుడు లేనప్పుడు బాగానండి, మొట్టమొదటి మనుషుడు ఉన్నప్పుడు సమాజమే లేదు. మొట్టమొదటి మనుషుడు ఉన్నప్పుడు సమాజమే లేదు. వీళ్ళందరిని అడుగుతున్నాను, సమాజం అంటే చెట్లు చేమలు గుట్టలు కాదు. సమాజం అంటే తెలుసా? మనుషులే. మనుషులంటే ఎలా పాడైపోయారు, ఎలా వచ్చాయి? తల్లిదండ్రుల లక్షణాలు, బిడ్డల లక్షణాలు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టిందంట. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, పెద్ద కుక్క ఏమని అరుస్తుందండి? బౌ అని అరుస్తుంది. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుడితే ఏమని అరుస్తుంది చెప్పండి? అది బౌ అనే అరుస్తుంది. నేను అడుగుతాను, పెద్ద కుక్క బౌ అని ఎలా అరిసిందో చిన్న కుక్క కూడా బౌ అని అరుస్తుంది. నేను అడుగుతున్నాను, దీనికి బౌ అనే లక్షణాలు ఎలా వచ్చాయి? వాళ్ళ అమ్మదే, గుర్తుపెట్టుకో. నీకు అర్థమైతే ఆదాముకు పుట్టాం గనక చెప్పండి ఆదాము లక్షణాలు అందరికీ వచ్చాయి గనక మరణము చెప్పండి అందరికీ సంప్రాప్తమైంది. ఏ భేదం లేదు, మరణం అందరికీ సంప్రాప్తమైంది. అందుకే ఎక్కడ మీరు చూడండి మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ మొట్టమొదటి వ్యక్తినే మాట్లాడుతుంది. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. మరణము క్షమించండి 12వ వచనం నుండి, 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపం. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ ఒక్క మనుషుడు ఎవరు చెప్పండి? ఆదాము. ఆ మనుషుని ద్వారా ఏమొచ్చింది చెప్పండి? పాపము. ఆ మనుషుని ద్వారా పాపం వస్తే అదే మనుషుడికి పుట్టాం కనుక అవే లక్షణాలు ఎవరికి వచ్చాయి చెప్పండి? మనందరికీ వచ్చాయి. మీరు అనుకుంటారు చాలా మంది ఏమంటారు చెప్పనా, ఆదాము ఏదో చేస్తే మాకు సంబంధం ఏంటండి, అది ఆదాముకు సంబంధించింది, మాకు సంబంధం లేదంటున్నారు. ఇలాగే బొంకాడు తోటలో ఎవరు తెలుసా? మీ అయ్య మన అయ్య. ఇలాగే బొంకాడు అయ్యే లక్షణాలు అంటే
ఆదాము ఏమన్నాడు తెలుసా? ఏం ఆదాము ఎక్కడున్నావు అడిగితే, తోట చెట్ల పొదల్లో నేను దాక్కున్నాను. ఎందుకు ఈ పని చేసేవాడిని దేవుడు అడిగితే, నేను చేయలేదు, ఆ పిల్లే చేయించింది అన్నాడు. ఎవరు? వాళ్ళ ఆవిడ్ని, తన భార్యనంటే నేను చేయలేదు, తనే చేయించింది, నాకు సంబంధం లేదు, తనే సంబంధం అంది. ఆవిడ్ని అడిగితే ఏమంది? నాకు సంబంధం లేదు, అంతా అదిగో ఆ సర్పమే చేయించింది అంది. ఇప్పుడు మనల్ని అడిగితే మనం ఏమంటున్నాం? మాకు సంబంధం ఏంటి? అంతా ఆదాముదే సంబంధం అంటున్నాం. ఇవే లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద ఒకరికి ఇంటేసుకోవడం. చిన్న పిల్లల్ని మీరు గమనించండి. చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లోడి దగ్గర నిలబడి, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయావురా, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయారని అడుగుతాడు. ఏమంటాడు తెలుసా? నేనొక్కనే ఫెయిల్ అయిపోలేదు, చెప్పండి. ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అన్నాడట. లక్షణాలు. మరి ఏంటి ఈ పని చేసావంటే, నేనే కాదు అన్నయ్య కూడా చేశాడు అన్నాడట. చిన్న పిల్లలకి మీరు అనుకుంటారు మనుషులకు కొన్ని సహజంగా ఉంటాయంటే ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చిన్న పిల్లల్ని ఎప్పుడైనా గమనించండి, ఆడపిల్లని మగపిల్లని గమనించండి, వాళ్ళకి జెండర్ లక్షణాలు ఉంటాయి. మీరు చూడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే, చిన్నపిల్లలిద్దరిని కాస్త వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఏం కొనుక్కుంటారు తెలుసా? చిన్న చిన్న గిన్నెలు కొనుక్కుంటుంది. మగపిల్లడు ఏం కొనుక్కుంటాడు తెలుసా? ఆడు బాలు బేట కొనుక్కుంటాడు. ఎలా వచ్చాయి? ఎవరు చెప్పారు వాళ్ళకి? లక్షణాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నపిల్లని ఎవరైనా గమనించండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి చిన్నపిల్లలకి. ఎంత ఎక్కువైపోయి అంటే మీరు గమనించండి. చిన్నపిల్లల్ని మీరు ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న చిన్నపిల్లల్ని అడగండి, ఎరా పెళ్లి చేసుకుంటావని అడగండి. అలా తిరిగి సిగ్గుపడిపోతున్నాడు. ఆడికి ఏం అర్థమైపోయిందండి? లక్షణాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చెప్పనా, చిన్నపిల్లలకి కాదు, నెలల్లో రోజుల్లో ఉన్న బిడ్డకు కూడా కొన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. అవి సహజంగా ఉంటాయి. ఎలాగో చెప్తాను వినండి. బిడ్డ నెల నిండిన తర్వాత, నాకు ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ నెల నిండిన తర్వాత ఆ బిడ్డకి తినిపించడానికి మనకి తల ప్రాణం తోక్కొస్తుంది. మింగడం రాదు, నవ్వడం రాదు, ఏం అర్థం అవ్వదు. ఇలా అనాలని ముందు మనం తిని జీవిస్తాం. ఇక ఇలా మింగాలమ్మా సెర్లకి తినే తల్లి అని అడిగితే కానీ తిందో. కానీ గమనించండి, మనం తినిపించినా తినరు, మనం తాగిపించినా తాగరు. కానీ మనం నీళ్ళు ఇచ్చినా తాగడం రాదు, మనం ఏదైనా రైస్ పెట్టినా వాళ్ళకి తినడం రాదు, వాళ్ళకి సెర్లాక్ పెట్టినా తినడం రాదు, మనం అలవాటు చేస్తే కానీ రాదు. కానీ ఎవ్వరు చెప్పకపోయినా పుట్టిన బిడ్డ వెంటనే వాళ్ళ అమ్మ రొమ్ములు తడుముకుంటారు. మీరు చూడండి, వాళ్ళ అమ్మ రొమ్ములు ఎక్కడున్నాయో తడుముకుంటాడు. ఎవరు చెప్పకపోయినా నోట్లో ఎలా పెట్టుకోవాలో తెలిసిపోద్ది, ఎలా పాలు తాగాలో తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోయిందండి? కొన్ని చెప్పక్కరొద్దు, చెప్పండి, తెలిసిపోతాయి. ఎవడు అన్నాడట, కొన్ని పాప అంటే పెళ్లి తర్వాత ఒరే బిడ్డలు నెల కణాలో ఎవడు అడిగాడట, పనికి మనోడు వంకరోడు ఆడు అన్నాడట, కొన్ని నేర్చుకోవాలరా ముందే అన్నాడట. నీ బొంద, నేర్చుకోకరొద్దురా అయ్యా, అవి తెలుస్తాయి. అవి చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని సహజంగా తెలిసిపోతాయి. అవి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, అది నేచర్, అది సహజ లక్షణాలు, అవి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బాగా వినండి, చెప్పకుండానే కొన్ని ఉంటాయి. ఆదాము దగ్గర మనం వాడిన పదం ఏంటో తెలుసా? లేదా బైబిల్ వాడుతున్న పదం ఏంటో తెలుసా? గురి తప్పాడు. గురి తప్పడం దానికి, పాపము అన్న దానికి బైబిల్ వాడిన పదం ఏంటో తెలుసా? అమర్ష, అమర్త్య, అమర్ష అంటారు. అమర్ష అంటే వాంటెడ్గా గురి తప్పించడం అన్నమాట, కావాలని గురి తప్పించడం అనమాట. అంటే దేవుడు చెప్పింది చెయ్యము, నువ్వేం చేస్తావో చేసుకో అండం అన్నమాట. రెక్లెస్ దాన్ని. ఆదాము ఆ పని చేశాడు, చేస్తే పోయిందా? ఎంత ఎఫెక్టో తెలుసా? ఎప్పుడు ఆదాము, ఎప్పుడు ఆది దంపతులు, ఎప్పుడు సంగతులు. ఇప్పుడు పుట్టిన బిడ్డలకు కూడా పుట్టినరోజు నాడు చెప్పొచ్చు. ఏమని చెప్పండి? ఈ మాట అనకూడదు కానీ తప్పదు అంటున్నాను. పుట్టిన బిడ్డను చూసి చెప్పొచ్చు. ఏమని చెప్పండి? ఏదో ఒక రోజు చెప్పాలి, చచ్చిపోతారు. పుట్టినవాడు గిట్టక తప్పుతారు అంటున్నాను. ఎందుకు గిట్టాలి? పాపానికి వచ్చినా చెప్పండి జీతం. పుట్టిన ఎవరినైనా చూసి చెప్పచ్చు, ఒక రోజు చనిపోతారు. ఎందుకు చనిపోతారు? మన ఆది పితరుల దగ్గర నుంచి వచ్చింది, గురి తప్పిపోయింది, కావాలని జరిగిపోయింది, కావాలని చేశారు. దీని ఎఫెక్ట్ మీరు చిన్నదనుకోకండి. పాపం యొక్క జీతం మరణం అందరినీ చంపుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, యురేషిమా నాగసాకి తెలుసా? అమెరికా ఒక దేశం మీద, జపాన్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం మీద బాంబు వేసింది. బాగా వినాలి, ఒక పెద్ద అణుబాంబు వేసింది. ఆ అణుబాంబు వేసిన తర్వాత
మొట్టమొదటిసారి యురేషిమా నాగసాకి మీద అణుబాంబు వేస్తే దాని విస్ఫోటనం ఈ రోజుకి గూగుల్లో యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. ఆ బాంబు వేసిన తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 2 లక్షల పైన చనిపోయారట. ఎంతమంది? 2 లక్షల పైనే. ఒక్క బాంబు వేస్తే 2 లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ మీరు దాని గురించి స్టడీ చేయండి, ఇప్పటికీ దాని గురించి తెలుసుకోండి. ఇప్పటికీ ఆ బాంబు పడిన ప్రాంతంలో కొన్ని 10 కిలోమీటర్ల గడ్డి మొలదండి, కొన్ని 10 కిలోమీటర్ల మొక్కలు మొలవండి. ఇప్పటికీ ఆ ఏరియాలో పుట్టిన పిల్లలు, ఇప్పటికీ పుడుతున్న పిల్లలకి సరైన అవయవాలు ఉండవండి, ఎందుకంటే ఆ రేడియేషన్ ఇంకా పనిచేస్తుందంట. ఎప్పుడు వేశారు? ఎప్పుడో వేశారండి. అప్పుడు వేసిన ఆ బాంబు తాకిడికి 2 లక్షల మంది చనిపోయారు. ఈ రోజుకి గడ్డి మొలదు, ఈ రోజుకి సరిగ్గా అక్కడ బిడ్డలు పుట్టరు, ఈ రోజుకి